ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. సెప్టెంబర్ 10వ తేదీ బుధవారం 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సెప్టెంబర్ 10వ తేదీ బుధవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలమైన శుభ ఫలితాలైతే రానున్నాయండి. ప్రతి పనిలోనూ కూడా తెలివైన నిర్ణయాలతో ముందుకు వెళ్ళగలుగుతారు. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు. దైవానుగ్రహంతో ప్రతి పనిలోనూ కూడా విజయాన్ని పొందగలుగుతారండి. అయితే కొంతవరకు పనిలో భారంగా అనిపించినప్పటికీ కూడా మీ పనులన్నిటినీ కూడా తెలివైన నిర్ణయాలతోనూ ఏకాగ్రతతోనూ ముందుకు తీసుకువెళుతూ చక్కటి విజయాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఆర్థిక పరంగా డబ్బు పరంగా నిలదొక్కునే అవకాశం అయితే ఉంటుందండి. గతంలో ఏదైతే డబ్బును పెట్టుబడి రూపంలో కానీ ఎవరికైనా రుణాల రూపంలో ఇచ్చి కానీ వసూలు చేసుకోలేకపోతే అటువంటి వాటిని కూడా వసూలు చేసుకునే అవకాశం అయితే రోజు మీకు ఉండబోతుందండి. బ్యాంకు వ్యవహారాలు లావాదేవీలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఎంతో చాకచక్యంతో చక్కగా నిర్వర్తించుకోగలుగుతారు. చక్కగా పొదుపు నిల్వలు ఏవైతే ఉన్నాయో వాటిని పెంచుకోగలుగుతారండి. ఖర్చులను కూడా కాసింత నియంత్రణలో ఉంచుకోగలుగుతారు. అది కూడా మీకు మరింతగా చక్కగా సంతోషాన్ని ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. ప్రతి సందర్భాన్ని కూడా మీకు అనుకూలంగా మార్చుకోగలుగుతారండి. అనుకూలమైన పరిస్థితులు లేనప్పటికీ కూడా మీకు ప్రతిదీ అనుకూలంగా మార్చుకునేంత ధైర్యం కానీ అంత శక్తి సామర్థ్యాలు కానీ ఈరోజు మీలో ఉండబోతున్నాయండి. ముఖ్యంగా మీకు దైవ బలం ఎక్కువగా ఉంటుంది. చక్కగా పెద్దల పట్ల మంచి గౌరవ మర్యాదలను ప్రదర్శించగలుగుతారు. వారి యొక్క ఆశీస్సులను కూడా పొందుతూ మీరు ప్రతి విషయంలోనూ కూడా విజయాలను పొందగలుగుతారండి. మీరు గతంలో ఎవరికైతే సహాయం చేశారో అటువంటి వ్యక్తుల నుంచి కూడా ఈరోజు మీరు చక్కటి ఆశీర్వాదాలను అయితే తీసుకోగలుగుతారు. అది కూడా మీకు మేలునైతే చేకూర్చబోతుందండి. మీ యొక్క పనుల నిమిత్తం, మీ యొక్క వ్యవహారాల నిమిత్తం కొత్తగా ఎవరైనా వ్యక్తులను కలవటం కానీ, ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడటం కానీ ఇట్లాంటివి కూడా ఈరోజు జరిగే అవకాశం అయితే ఉంటుందండి. అది కూడా మీకు మీ యొక్క పనులను ముందుకు తీసుకువెళ్లే విధంగా ఉంటుంది. అంతేకాకుండా భవిష్యత్తులో కూడా మీ యొక్క కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో వాటిని విస్తరణ చేసుకునేడానికి కానీ లేదా వాటిని చక్కగా ముందుకు చక్కబెట్టుకోవడానికి కానీ వారి యొక్క సహాయం మీకు అన్ని విధాలా ఉపయోగపడే విధంగా ఉంటుందండి. అన్ని విషయాలలోనూ కూడా అతి జాగ్రత్తతో ప్రతి నిర్ణయాన్ని తీసుకోగలుగుతారు. తెలివైన ఆలోచనలతో ముందుకు వెళ్ళగలుగుతారండి. మీ చుట్టూ ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారితో కూడా మీరు మాట్లాడేటప్పుడు కానీ మీరు వ్యవహరించే విధానం కానీ అతి జాగ్రత్తగా వ్యవహరించగలుగుతారు. అంటే అందరినీ పరిశీలిస్తూ వీళ్ళతో ఎలా మాట్లాడాలి, వీళ్ళు వ్యవహారం ఏంటి, వీళ్ళు ఏ విధంగా ఆలోచిస్తున్నారు అనే విధంగా మీ యొక్క ఆలోచన తీరు అయితే ఉండబోతుందండి. అదే మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, అంటే రానున్న ముప్పును కూడా ఎదుటి మనిషి నుంచి మీకు ఏదైనా ఆపద వచ్చినా వస్తుందా అనే విషయాన్ని కూడా మీరు గ్రహించుకోగలిగిన శక్తి సామర్థ్యాలు ఈరోజు మీలో ఉండబోతున్నాయి. అంటే మీ ఎదుగుదలను చూసి కానీ లేదా మిమ్మల్ని తక్కువ చేయాలని కానీ లేదా మీ యొక్క ఆర్థిక పరమైన శక్తి సామర్థ్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని దెబ్బతీయాలని కానీ చూసే వ్యక్తులను కూడా మీరు ముందుగానే గ్రహించుకోగలుగుతారు. వారితో ఎంతవరకు ఉండాలో అంతవరకు మాత్రమే ఉంటూ అక్కడి నుంచి మీరు చక్కగా తప్పుకోవటం, మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ పనులను చక్కబెట్టుకోవడంలో మీరు చాలా తెలివిగా చురుగ్గా వ్యవహరించగలుగుతారండి. అది కూడా మీకు ఎంతో మేలునైతే చేకూర్చబోతుంది. అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణంలో ముందుకు నడవగలుగుతారు. మీ బాధ్యతల నిర్వహణలో మరింత తెలివైన నిర్ణయాలతో ముందుకు వెళ్ళగలుగుతారండి. మీరు ఏదైతే బాధ్యతలుగా స్వీకరించారో వాటినన్నిటినీ కూడా భుజాల మీద వేసుకుంటూ ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. నూతన వస్తువులను కానీ వస్త్రాలను కానీ కొనుగోలు చేయడంలో కూడా ముందంజలో ఉండగలుగుతారండి. ఎవరైతే బంగారాన్ని కొనుగోలు చేయాలి అనే ఆసక్తి కనబరుస్తున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు మీకు కోరిక అయితే తీరబోతుందండి. అంటే ఆ దిశగా మీరు మీ ప్రయత్నాలను సఫలీకృతం చేసుకోగలుగుతారు. అన్ని విధాలుగా కూడా పరిస్థితులను బట్టి వ్యవహరించే శక్తి సామర్థ్యాలు మీలో ఈరోజు ఎక్కువగా ఉండబోతున్నాయండి. అదే ఈరోజు మీ విజయ రహస్యంగా ఉండబోతుంది. మీదైన శైలిలో ప్రతి నిర్ణయాన్ని తీసుకుంటూ చక్కగా చురుగ్గా ముందుకు వెళుతూ ప్రతి పనిని విజయం వైపుకు తీసుకువెళ్ళగలుగుతారు. సకాలంలో ఎంత పనిభారం అనిపించినప్పటికీ కూడా అన్ని బాధ్యతలను కూడా నిర్వర్తించుకోగలుగుతారండి. అందరినీ కూడా మిమ్మల్ని నమ్మిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా సంతోషపరిచే విధంగా
మీరు వారితో మాట మంచి జరపడం కానీ, వారికి అన్ని విషయాలలోనూ చేదోడు వాదోడుగా ఉండటం కానీ, వారికి సలహాలను ఇవ్వటం కానీ, వారికి మీకు మధ్య మంచి స్నేహపూర్వకమైన వాతావరణాన్ని ఏర్పరచుకోవడంలో చక్కటి వాతావరణం అయితే ఉంటుందండి. అది కూడా మీకు మానసికంగా ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. ఇక ఈరోజు కుటుంబ వాతావరణం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుందండి. మీరు ఏ నిర్ణయాన్ని తీసుకున్నప్పటికీ కూడా మీ కుటుంబ సభ్యుల నుంచి చక్కటి మద్దతు అనేది లభిస్తుంది. వారు అన్ని విషయాలలో కూడా మీకు చేదోడు వాదోడుగా ఉండగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా వారు చక్కగా గౌరవిస్తూ వాటిని ఆచరించగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో, విద్యారంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు మీ విద్య పట్ల మరింత శ్రద్ధాశక్తులను అయితే చూపించగలుగుతారండి. మీరు ఏది చేస్తున్నారో తరగతి గదిలో పరీక్షలో కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలకు కానీ, పోటీ పరీక్షలకు కానీ, వేటికైతే హాజరవుతున్నారో అటువంటి వాటన్నిటిలోనూ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకుని కోరుకున్న స్థానాల్లో మీరు సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. తెలివైన నిర్ణయాలతో పెట్టుబడులు పెట్టగలుగుతారు. పెద్దలను సంప్రదిస్తూ పెట్టుబడులను పెట్టగలుగుతారు. లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా ఉద్యోగం చేసే వ్యక్తులు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు మరింత తెలివైన నిర్ణయాలతో ముందుకు వెళ్ళగలుగుతారండి. పనుల పట్ల మరింత అప్రమత్తంగా ఉంటూ సకాలంలో మీ బాధ్యతలన్నిటినీ కూడా నిర్వర్తించుకుని గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని స్నేహపూర్వకమైన వాతావరణంలో మీ రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో చిరు వ్యాపార రంగంలో ఉన్నారో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి కూడా మీ వ్యాపారాన్ని మరింత పోటీతత్వంతో ముందుకు నడిపించగలుగుతారండి. వ్యాపారంలో మీదైన మెలకువలను ప్రదర్శించగలుగుతారు. గట్టి పోటీనిచ్చే విధంగా వ్యాపారాన్ని నడిపిస్తూ రోజు ముగిసే సమయానికి లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రమోషన్ల కోసం బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా మీ అర్హతకు తగినట్టి స్థానాన్ని మీరు పొందే అవకాశం అయితే మీకు లభిస్తుందండి. ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీరేదైతే అర్హతకు తగినట్టి మీ ఉద్యోగం కావాలి అని కోరుకుంటున్నారో అటువంటి ఉద్యోగాన్ని మీరు పొందే అవకాశం అయితే మీకు ఉంటుందండి. ఆ దిశగా కొంతవరకు ప్రయత్నాలను చేస్తే మీ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. ఇక ఎవరైతే విదేశీ వ్యాపారం చేసే వ్యక్తులు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా వ్యాపారం అన్ని విధాలుగా ముందుకు నడుస్తుంది. లాభాలతో వ్యాపారాన్ని తెలివైన నిర్ణయాలతో మరింతగా విస్తరణ చేసుకోగలుగుతారు. సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక వృత్తిరీత్యా మార్కెటింగ్ రంగంలో ఎవరైతే ఉన్నారో మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని కనుక పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా చక్కటి శుభ ఫలితాలు అయితే రానున్నాయండి. మీరు ఏదైతే పనులు చేస్తున్నారో ఆ పనుల నిర్వహణలో ఎంతో తెలివిగా అప్రమత్తంగా చక్కగా ముందుకు వెళ్ళగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా సకాలంలో అన్నింటినీ పూర్తి చేసుకోగలుగుతారు. మీరు అనుకున్న విధంగా ప్రతి పనిలోనూ కూడా మీ శ్రేయోభిలాషుల యొక్క సలహాలను సన్నిహితుల యొక్క సలహాలను తీసుకుంటూ ముందుకు వెళుతూ ప్రతి పనిని కూడా చక్కగా పూర్తి చేయగలుగుతారండి. కొంతవరకు విరామ సమయాన్ని తీసుకోవటం పౌష్టికాహారాన్ని తీసుకోవటం ఈరోజు మీకు మరింతగా ఉత్తమమైన ఫలితాలను అయితే ఇస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీరు మీ పనులను సకాలంలో కార్యకలాపాలను ముగించుకొని గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక వృత్తిరీత్యా వ్యాపారం చేసే మహిళలు ఎవరైతే ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారాన్ని మరింతగా విస్తరణ చేయగలుగుతారు. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. మీదైన శైలిలో వ్యాపారంలో చక్కటి మెలకువలను పాటిస్తూ
రోజు ముగిసే సమయానికి లాభాలతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తల విషయాన్ని గనక పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా మీ బంధంలో మరింత బలం అనేది ఏర్పడుతుందండి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి కూడా మీ జీవిత భాగస్వామి నుంచి పూర్తి సహాయ సహకారాలు లభిస్తాయి. వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉండగలుగుతారు. మీరు ప్రతి నిర్ణయాన్ని కూడా వారికి తెలియచేస్తూ వారి యొక్క మద్దతును పొందుతూ ఇద్దరి మాట ఒకటే ముందుకు నడవగలుగుతారు. రోజు ముగిసే సమయానికి ఎంతో అన్యోన్యంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించిన చక్కటి నిర్ణయాలతో మీ పెద్దల సమక్షంలో మీరు నిర్ణయాలను తీసుకోగలుగుతారండి. అది కూడా మీకు ఎంతో సంతోషాన్ని ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. ఇక ఎవరైతే రాజకీయ వ్యవహారాలు చేసే వ్యక్తులు ఉన్నారో రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా మీరు చక్కటి తెలివైన నిర్ణయాలతో మీరు ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. అందరికీ ఉపయోగపడేలాంటి చక్కటి ప్రణాళికలను వేయగలుగుతారు. ప్రతి పనిని కూడా 10 మందికి మేలు చేసే విధంగా దానిని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు, అమలుపరచగలుగుతారండి. గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క రోజునైతే ఎంతో శుభప్రదంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు కోరుకున్న విధంగా తీర్పులు పొందడం కానీ లేదా మీ మధ్యవర్తుల ద్వారా ఏదైనా విషయాలలో మార్పులు తెలియటం కానీ లేదా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా శుభవార్తలు వినటం కానీ మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. అన్ని విధాలుగా కూడా అనుకూలమైన వాతావరణంలో మీరు ప్రతి పనిని కూడా తెలివితేటలతో అప్రమత్తంగా ముందుకు నడిపిస్తూ రోజునైతే ఎంతో ఆనందంగా సంతోషంగా గడపగలుగుతారండి. ఇంకా అనుకూలమైన ఫలితాలను శుభ ఫలితాలను పొందడం కోసం గోమాతకు నానబెట్టిన పెసలు బెల్లము కలిపిన ఆహారాన్ని తినిపించటం వలన మీరేదైతే కోరుకుంటున్నారో అదేవిధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.